కేబినెట్ బీజేపీలో త్వరలో భారీ మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో పార్టీలో భారీగా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై స్పీడ్ పెంచిన అధిష్టానం అందుకు కసరత్తు చేస్తోంది. బీహార్ ఎన్నికల దృష్ట్యా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ముగియటంతో పార్టీలో ప్రభుత్వంలో మార్పులపై మరోసారి దృష్టి సారించింది. నూతన అధ్యక్షుడితో పాటు కేంద్ర కేబినెట్లో మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పి రాష్ట్రాల్లో ఉన్న కీలక నేతలకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించనున్నట్టు చర్చ జరుగుతోంది. కేంద్ర కేబినెట్లో అలాగే బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్న అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర కేబినెట్లోనూ అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా కీలక మార్పులు త్వరలోనే జరగబోతున్నట్టుగా కూడా కొన్ని సంకేతాలు అందుతున్నాయి. ఇటు ఇప్పటికే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన కొంత కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కొంతకాలం వాయిదా వేయడం జరిగింది. రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక తర్వాత జాతీయ ఎంపిక కూడా ఉంటుంది అనేది కూడా గత కొద్ది కాలంగా చెప్తూ వచ్చారు. అయితే బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అధ్యక్షుడి ఎన్నిక పైన కొంత జాప్యం జరిగింది. మరొకసారి ఈ యొక్క జాతీయ అధ్యక్షుడి ఎంపిక పైన ఇప్పటికే బీజేపీ స్పీడప్ చేసింది. రానున్న పార్లమెంటు సెషన్ డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు ప్రారంభం కాబోతుంది. దానికంటే ముందే ఇటు బీజేపీ నూతన అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉన్న వ్యక్తులను క్యాబినెట్లో ఉన్న వ్యక్తులకు రాష్ట్రంలో కీలక పదవులను కూడా అప్పజెప్తారన్న సమాచారం అయితే ప్రస్తుతం అందుతుంది. ఇటు బీజేపీ నిన్న ఏదైతే ఆ బీహార్ ఎన్నికల విజయోత్సవం తర్వాత ఇదే అంశాన్ని కూడా బీజేపీలో ఉన్న పెద్దలు కొంతమంది మాట్లాడుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటు రానున్న ఈ పార్లమెంట్ సెషన్ కంటే ముందే ఈ యొక్క అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాలలో నూతనంగా ఎవరైతే రాష్ట్రంలో బాధ్యతలు చేపడుతున్నారో వాళ్ళందరినీ కూడా కేబినెట్లోకి తీసుకోవడం, కేబినెట్లో ఉండే మంత్రులకు ఆయా రాష్ట్రాల బాధ్యతలను అప్పజెప్పాలన్న ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కేబినెట్ విస్తరణ కూడా త్వరలోనే చేయబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే బీజేపీ ఎవరైతే కొంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళ పనితీరు పైన కూడా ఇప్పటికే వాళ్ళు ఇటు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కొంత రిపోర్ట్ తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ పనితీరుకు సంబంధించిన అంశము బీజేపీలో ఇప్పటికే కేంద్ర మంత్రులుగా కొంతమంది పైన కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళని తప్పించి నూతనంగా కొంతమందిని కేబినెట్లోకి తీసుకోవాలన్న ఆలోచనతో కూడా ఇటు నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రాష్ట్రాలలో ఉన్న పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ కొంత ఇంపార్టెంట్గా ఉన్న వ్యక్తులందరినీ కూడా కేబినెట్లోకి తీసుకోవాలని, అదేవిధంగా ఇటు జాతీయ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కూడా దాన్ని స్పీడప్ చేయాలనేది కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్ అధికారిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.